పొట్ట చుట్టూ ఎవరికైతే కొవ్వు అధికముగా పేరుకొని ఉందో అటువంటి వారు ఈ వ్యాయామాలను పరగడుపున ఖాళీ కడుపుతో చేశారంటే మీకు తరతరాల నుంచి పేరుకున్నటువంటి కొవ్వు ఇట్టే మాయమైపోతుంది. ఇలాంటివి విన్నప్పుడు అబ్బా నిజమైతే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది. బట్ మన బ్యాడ్ లక్, ఫ్యాట్ అలా స్పాట్ టార్గెట్ చేసి వర్కౌట్ చేస్తే కరగదు. ఇది నేను ఈ వీడియోలోనే కాదు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా, చాలా రకాల షార్ట్ వీడియోస్ కూడా దీని మీద అప్లోడ్ చేస్తున్నా. అయినా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో వేసుకుంటారు, అసలు నీకే తెలియదు ఫస్ట్ అంటారు. సరే, అటువంటి వాళ్ళని నేను బ్రో మీకు క్యాలరీస్ అంటే ఐడియా ఉందా, ప్రజెంట్ మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారు పర్ డే అంటే, క్యాలరీస్ అంటే ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఆ ఒక్క క్వశ్చన్తో ఇంకా వాళ్ళని అడగాల్సిన అవసరం లేదనేసి నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. ఇప్పుడు మీరు ఇందాక చూసినటువంటి ఈ సైడ్ బెండింగ్ ఎక్సర్సైజెస్, క్రంచెస్, లెగ్ రైజెస్, బైసైకిల్ క్రంచెస్, ఇవన్నీ కూడా మన అబ్డామినల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో, 6 ప్యాక్ అంటారు కదా, ఆ మజిల్స్ స్ట్రెంగ్తెన్ అవ్వడానికి డిజైన్ చేయబడిన ఎక్సర్సైజెస్. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం అవి మాత్రం చేస్తే చాలు పొట్ట తగ్గిపోద్ది అనుకుంటున్నారు. పాపం మీకేం తెలుసు, అక్కడ పెయిన్ వస్తుంది కాబట్టి తగ్గిపోతుందేమో అనే ఒక ఊహలో లేదా భ్రమలో ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అలా అవ్వదు. ఒకవేళ మీరు కేవలం ఎన్ని రోజులు అటువంటి ఎక్సర్సైజెస్ చేసి కనుకుంటే ఇప్పటి వరకు మీరు చేసింది నిజంగా టైం వేస్ట్. ఫ్యాట్ తగ్గించుకోవాలని, స్లిమ్గా అవ్వాలని, 6 ప్యాక్ తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అసలు ఫ్యాట్ పెరగడానికి గల కారణం ఏంటో ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఒక్కొక్క రీజన్ ఉంటుంది. కొంతమందికి ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల అయి ఉండొచ్చు, కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్స్ వల్ల రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి రావడం వల్ల, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ చేయలేకపోవడం వల్ల, ఇంకా మెడిసిన్ బాగా యూస్ చేస్తూ ఆ మెడిసిన్కి తగ్గట్టు ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్. అందులో మీది ఏ రీజన్ అయి ఉన్నా కూడా మీరు ఫస్ట్ ఫ్యాట్ పెరగడానికి గల కారణమైన ఎనర్జీ అంటే ఆ ఫుడ్ ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నారో అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దానికనే ప్రతి ఒక్క మీల్ మీరు ఏదైతే తీసుకుంటారో ఫ్రమ్ మార్నింగ్ టు బెడ్, ప్రతి ఒక్క మీల్లో మీకు ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, ఆ వచ్చే క్యాలరీస్ ఎందులో నుంచి వస్తున్నాయి అనేది ఖచ్చితంగా తెలుసుకోవడం అనేది మీ రెస్పాన్సిబిలిటీ. ఈ వీడియో చూస్తున్నారంటే మీది స్మార్ట్ ఫోన్లో మీరు ఏవేవో చూసి టైం వేస్ట్ చేసుకునే బదులు జస్ట్ మీరు ఏం తింటున్నారో అనేది ఒక వారం రోజుల పాటు ప్రతి మీలు అప్రాక్సిమేట్ వెయిట్ వేసుకోండి. ఒక 100 గ్రామ్స్కో 150 గ్రామ్స్కో ఆ క్వాంటిటీ ప్రకారంగా మీరు ఆ క్యాలరీస్ నోట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మీకు మీరే కోచ్ అయిపోతారు. ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఫ్యాట్ పెరగడానికి గల కారణం ఎక్స్ట్రా ఎనర్జీ బై ఫుడ్. సో ఫస్ట్ మీరు అది కట్ చేయాలి. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఈ ఎక్సర్సైజెస్, ఈ స్పాట్ రెడ్యూసింగ్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఉండాలి. కానీ రైట్ ఆర్డర్ ఏంటంటే మనకు బాడీలో వెయిట్ అనేది ఓన్లీ ఫ్యాట్ ఒకటే కాదు, మజిల్ ఉంటుంది, బోన్ ఉంటుంది, వాటర్ వెయిట్ ఉంటుంది, ఆర్గాన్స్ వెయిట్ ఉంటుంది. ఏదైతే ఎక్సెసివ్గా ఉందో అదే ఫ్యాట్.
దాన్ని మాత్రం తగ్గించుకోవాలి. రిమైనింగ్ వాటి యొక్క స్ట్రెంగ్త్ అనేది పెంచుకోవాలి, బోన్ స్ట్రెంగ్త్, మజిల్ స్ట్రెంగ్త్. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ అనేది స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి ఇవ్వాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మన హార్ట్ రేట్ అనేది ఎలివేట్ అవుతుంది. హార్ట్ రేట్ ఎలివేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా బాడీ అనేది ఫ్యాట్ లాస్ ఫేజ్లోకి వెళ్తుంది. తర్వాత కార్డియో అనేది కన్ఫామ్గా మీ అందరికీ ఇష్టం, ఎందుకంటే కార్డియో చేస్తే ఎక్కువ ఫ్యాట్ లాస్ అవుతుంది అనేది కూడా ఒక నమ్మకం. కార్డియో చేసినప్పుడు హార్ట్ రేట్ ఇంకా ఎలివేట్ అవుతుంది, బాడీ అనేది ఫ్యాట్ లాస్ ఫేజ్లో ఎక్కువసేపు ఉంటుంది. సో ఇట్లాగా స్ట్రెంగ్త్ ట్రైనింగు, కార్డియో, ఆ తర్వాత ఈ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ బైసెప్కి, చెస్ట్కి, బ్యాక్కి, షోల్డర్కి, లెగ్స్కి ఎలా అయితే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీ ఆర్డర్ ప్రకారంగా చేస్తున్నారో అబ్డామినల్ ఎక్సర్సైజెస్ కూడా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. అట్లా కాకుండా ఎవరో చెప్పారని లేదా ఎక్కడో చూసారని లేదా ఇవి మాత్రమే చేస్తే తగ్గుతాయని మీరు ఇవేం చేయకుండా ఓన్లీ ఈ సైడ్ బెండింగ్స్, ఈ క్రంచెస్, లెగ్ రైజెస్, బైసైకిల్ క్రంచెస్, హీల్ ట్యాప్స్ ఎన్నో ఉన్నాయి, ఇంకా ఇవన్నీ చేసుకుంటా ఉంటే మీకు అక్కడ పెయిన్ వస్తుంది. ప్రతిరోజు పెయిన్ రావడం వల్ల ఆ మజిల్ అనేది క్రాంప్స్ కూడా గురవుతుంది. సో ఇవి మనసులో పెట్టుకొని నేను ఈ వీడియో గనక అట్లీస్ట్ ఒక 1000 లైక్స్ కనుక వస్తే 1000 లైక్స్ కనుక వస్తే నెక్స్ట్ వీడియోలో రైట్ ఆర్డర్, అసలు వర్కౌట్ అనేది మీరు ఇప్పుడు ఎటువంటి ఫేజ్లో ఉన్నా సరే, బిగినర్ కానీ ఇంటర్మీడియట్ కానీ, మీరు ఎటువంటి ఫేజ్లో ఉన్నా సరే రైట్ ఆర్డర్ స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది బిగినర్గా ఎలా స్టార్ట్ చేయాలి, ఎన్ని వేరియేషన్స్ పెట్టుకోవాలి, వాల్యూమ్ అనేది ఎంత వాల్యూమ్ వరకు చేస్తే బెటర్, తర్వాత ఆ సెట్స్ అండ్ రెప్స్ మీరు ఎలా ఫోకస్డ్గా చేయాలి, అవి అయిపోయిన తర్వాత కార్డియో అనేది ఎటువంటి కార్డియో ఎక్సర్సైజెస్ చేయాలి, ఒకవేళ మీరు జిమ్లో ఉంటే జిమ్లో ఉన్నటువంటి కార్డియో మిషన్స్ని ఎలా వాడాలి, ఇంట్లో ఉంటే స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అయిపోయిన తర్వాత కార్డియోని ఎలా చేయాలి, ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఆ తర్వాత అబ్డామినల్ ఎక్సర్సైజెస్ వీక్లో ఎన్నిసార్లు చేయాలి, ఒకవేళ చేస్తే ఎలాంటి వేరియేషన్స్ చేయాలి అనే ఒక కంప్లీట్ వీడియో అనేది ఈ వీడియోకి వచ్చిన లైక్స్ బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియో 1000 లైక్స్ వచ్చిన పక్క రోజే కన్ఫామ్గా నేను కంప్లీట్ వీడియో విత్ నీట్ ఎక్స్ప్లెనేషన్ అప్లోడ్ చేస్తా. సో మీ నుంచి నాకు ఆ కొంచెం సపోర్ట్, ఆ 1000 లైక్స్ కనుక వచ్చేసాయంటే కన్ఫామ్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో మీ క్యాలరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మీ టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆటోమేటిక్గా మీకు ఒక మంచి గైడెన్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తా. గైస్, మీరు అనుకునేది ఏంటంటే జిమ్ అనేది రోజులో 24 గంటలు మీకు టైం ఉంటే 1 గంట సేపు జిమ్లో కష్టపడిపోతే తగ్గిపోతాము మేము అనుకుంటా ఉన్నారు కదా, అది కంప్లీట్ రాంగ్. అది ఈఏటి, ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనిసిస్, మహా అంటే 1 అవర్ చేస్తున్నారు. రిమైనింగ్ NEAT, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనిసిస్, ఆ 23 అవర్స్ మీ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాని మీద బేస్ అయి ఉంటుంది రిజల్ట్స్. సో ఆ నీట్లో ఎలా మీరు మీ లైఫ్ స్టైల్ని సెట్ చేసుకోవాలి అనే గైడెన్స్ కూడా కంప్లీట్గా నేను ప్రొవైడ్ చేస్తాను. మీ నుంచి నాకు ఆ 1000 లైక్స్ కనుక కంప్లీట్ అయిపోయాయంటే ఖచ్చితంగా ఆ పక్క రోజే ఈ ఫుల్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అది కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో. మీకు రిజల్ట్స్ ఇచ్చే బాధ్యత నాది. స్టే ఫిట్, బీ హెల్దీ. బాయ్ గైస్.